హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పాదాల పగుళ్లకు మంచి సొల్యూషన్ షేర్ చేస్తున్నాను. మీ పాదాలు ఎంత పగిలినా, చిట్లినా, నొప్పి వస్తున్నా, రక్తం వస్తున్నా సరే ఈ రెమెడీతో ఒకే ఒక్క రాత్రిలో అది క్యూర్ అయిపోతాయి. నిజంగా నేను పర్సనల్‌గా రిజల్ట్ చూసి చెప్తున్నాను. మీరే కాదు మా ఇంట్లో అందరూ అమ్మ, అత్తమ్మ, మా హస్బెండ్ కూడా వాడి చాలా రిలీఫ్ అయ్యారు. చాలా క్రీమ్స్ అనేవి వాడామనమాట. అస్సలు తగ్గేవి కాదు ఈ పగుళ్ళు. మరి ఎప్పుడైతే ఈ రెమెడీ ప్రిపేర్ చేసి వాడానో మీరు నమ్మరు, ఒక్క రాత్రిలోనే 80% పగుళ్ళన్నీ పోయాయి. నేనైతే చాలా ఆశ్చర్యపోయారు. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఇది ఓన్లీ చెప్పడమేనా, రిజల్ట్ ఏమైనా చూపిస్తారా అని అనుకుంటున్నారు కదా! నేను ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ చూపిస్తాను. క్రీమ్ అప్లై చేయకముందు, అప్లై చేశాక రిజల్ట్ అయితే చూపిస్తాను. హ్యాపీగా ఒక్కసారి ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. దీనికి కావాల్సింది ఉల్లిపాయ. ఉల్లిపాయ కేవలం వంటకి మాత్రమే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. పగిలిన చర్మానికి అమృతంలా పనిచేస్తాయి. ఈ పాదాల పగుళ్ళ వల్ల వచ్చే ఆ పెయిన్ అనేది చాలా వరకు తగ్గించేస్తుంది. బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్ని వెంటనే కట్టడి చేసేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం లవంగాలు వేసుకోవాలి. లవంగాల్లో ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అవి త్వరగా చర్మాన్ని కలవటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నొప్పిని కూడా బాగా తగ్గిస్తాయి. మనం తీసుకున్న ఒక ఉల్లిపాయకి 5 నుంచి 6 లవంగాల వరకు వేస్తున్నాను. చాలా ఎక్కువ బాధగా ఉంది తగ్గాలి అనుకుంటే 6, 7 కూడా తీసుకోవచ్చు. హై హీల్స్ వేసుకోవాలని, ఫ్యాషన్ చెప్పులు వేసుకోవాలని, పాదాలు చాలా అందంగా కనపడాలని కోరుకుంటారు. నేను కూడా ఆక్వర్డ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసుకున్నాను. ఇందాక మనం చూసిన ఉల్లిపాయ ముక్కలు, ఆ లవంగాలు గ్రైండ్ చేసుకున్నాం కదండి, మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసుకుని దాన్ని స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నేను చెప్పే ఏ రెమెడీ కోసం కూడాను మీరు కొత్తగా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అని ఏమి ఉండదండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అది ఒక స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ తీసుకోవాలి. సో నేను ఇంట్లో ఏదైతే క్యాండిల్ లావుగా ఉంది కదా దాన్ని తీసుకున్నాను. ఈ వ్యాక్స్ అనేది పగిలిపోయిన చర్మాన్ని దగ్గరగా చేయటానికి, చర్మాన్ని త్వరగా కలపటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ క్యాండిల్ వ్యాక్స్ ఉపయోగించవచ్చు. లేదంటే రియల్గా వ్యాక్స్ దొరుకుతుంది బయట బజార్లో, అది కూడా కొనుక్కొని వాడుకోవచ్చు. సో ఈ క్యాండిల్ వ్యాక్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీన్ని మోడిఫై చేస్తారు కాబట్టి స్కిన్కి చాలా మంచిది. సో పాదాల పగుళ్ళని దగ్గర చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యాండిల్స్ని మనం కరిగించుకోవాలి. సో కడాయి తీసుకొని మనం కట్ చేసుకున్న క్యాండిల్స్ని అందులో వేసుకోవాలి. దీనికోసం కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోండి. సో కొబ్బరి నూనె యాడ్ చేసేసుకున్నాక ఈ క్యాండిల్స్ కూడా దానిలో వేసేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న క్యాండిల్స్ని దానిలో వేసేసుకుని కరిగించేసుకోవాలి. చిన్నపిల్లల పాదాలు ఎలాగైతే ఉంటాయో అలాగైతే మీ పాదాలు మారిపోతాయి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ట్రై చేసి వాడండి. చూసారు కదా, ఈ వ్యాక్స్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. సో మొత్తం మెల్ట్ అయిపోయాక మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఉల్లిపాయలు, లవంగాలు మిక్స్, ఆ జ్యూస్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి. సో ఈ జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. అది కూడా 1 స్పూన్ వేసేసుకోండి. సో అది కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. సో వేడి తగ్గిపోతే కనుక మన లిక్విడ్ వేసిన తర్వాత ఇలాగా గడ్డ కట్టేస్తుంది. మళ్ళీ వెంటనే స్టవ్ మీద పెట్టేసుకుంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. ఏదైతే మిక్స్ ఉందో అది ఒక బౌల్లోకి స్టోర్ చేసేసుకోండి. సో ఒక బౌల్లోకి స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నారంటే మీ నైట్ పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి చర్మం పగిలిపోతుంది కదా, దానికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. నైట్ అప్లై చేశాను. ఉదయం కల్లా వచ్చిన రిజల్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరైతే అస్సలు నమ్మరు. మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసి మీ సొంత రిజల్ట్ నాకు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక్కరికి ఇది పని చేసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒక్క మార్నింగ్కే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూశారు కదా క్రాక్స్ అనేది ఎంత బాగా హీల్ అయినాయో. సో ఇది వాడి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.